ఇంకా కంటిన్యూ చేస్తానని చెప్పాను కదండి వీడియో. ఇదిగోండి కంటిన్యూ చేసేస్తున్నా. అండ్ ఇంకా క్లీన్ అవుతూ ఉంది. ఇది చెల్లి అయితే క్లీన్ చేస్తుంది. మా చెల్లికి డస్ట్ ఎలర్జీ అని చెప్పాను కదండి ముందు వీడియోలో, కానీ చెల్లి క్లీన్ చేస్తానన్నది. అందుకే ఇంకా చెల్లికే ఛాన్స్ ఇచ్చేసాను. బాబోయ్ బాబోయ్ చాలా వస్తుంది. సాహసం చేసి గోడ మీద ఎక్కేస్తుంది. నేనైతే పక్కన నుంచున్నాను చిన్న ఛాయ మీద. తొల్లబడి నాకు ఇచ్చేదండి. పడతావే ఇక మా చెల్లిని పట్టుకోవాలి ఇక్కడ ఉండి. అండ్ ఇదిగోండి ఇటు ఇవ్వ చేపరే, నువ్వు దిగిపో. అండ్ ఇంకా చూడడమే అండి, అంతకంటే చీపురు పై పెట్టేసావే. ఇంకా అంతకంటే లేదు, పని చేసుకుంటూ కూర్చోవాలండి ఇంక ఈ టైంలో. అండ్ మా అమ్మ వాళ్ళకి నేనే కదండి ఇంక సాయం స్టార్ట్ చేయాలి ఇప్పుడు. మా అమ్మ అయితే మార్నింగే అన్నీ అనుకున్నాం, అందుకే ఇప్పటి నుండి స్టార్ట్ చేసాం. ఇది ఈవినింగ్ వరకు అవుతుంది శుభ్రాలు చేయాలి. అమ్మయ్య, అసలు ఈరోజు మా డాడీ బర్త్డే కూడా అనమాట. ఇక్కడ చీమలు ఉన్నాయి, ఇవి కూడా పోగొట్టేసాను ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ సర్దారనమాట. చూసారు కదా ఎంత చెత్తగా ఉంది అసలు. ఇల్లు ఇలా ఉంటుందండి, నీట్గా ఉంచుకోవాలి ఇంటిని. ఇప్పుడే టిక్ టాక్ అయితే దొరికింది, కనిపించింది ఇవన్నీ శుభ్రం చేస్తుంటే, అందుకే తింటున్నాం. ఇది చూసారు కదండి ఎలా ఉందో అసలు. ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం. ఇంకా చెల్లి తీస్తున్నాం, నేనైతే వీడియో తీస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి అక్కడ తుడుస్తాను. మా చెల్లికి చెప్పానంటే డస్ట్ అనేసి తీయొద్దంటే, ఇంకొంచెం నేను తుడుస్తా అంటే తుడుతుంది. ఇంకా నేను మా చెల్లికి తుమ్ములు తాగదు. ఇంకా మేబీ ఒక 5 to 6 minutes అలాగా తుమ్ముతూనే ఉంటుందన్నమాట. అందుకే నేను ఇంకా మా చెల్లికి ఇవ్వలేదు. అండ్ క్లీన్ చేస్తున్నాము ఇవన్నీ. నేను తుడుస్తున్నాను. అండ్ మా చెల్లి ఇప్పటి వరకు తుడిసింది, అయినా వద్దని చెప్పి తీసింది ఇంకా. అండ్ ఇదిగోండి ఫస్ట్ ఒక బల్ల అయితే ఖాళీ చేసాం కష్టపడి. ఇప్పుడు రెండో బల్ల అయితే మా చెల్లి ఖాళీ చేసేస్తే నేను వీడియో తీయాలి. అండ్ పైన ఎక్కడైనా దుమ్ము లాంటివి ఉంటే ఇప్పుడే తీసేయాలన్నమాట, లేకపోతే మళ్ళీ తీయడానికి అవ్వదు, మళ్ళీ తుడుతాం అవ్వదు కదండి. అందుకే పైన ఎక్కడైనా దుమ్ములు లాంటివి ఉంటే ఇప్పుడే తీసేయాలి, ఆ తర్వాత తుడిచేయాలి. మా చెల్లి తీయకుండా ఇవన్నీ క్లీన్ చేస్తుంది, నేను ఇక్కడ దుమ్ము తీసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మిస్ అవ్వకండి ఎవరు కూడా. నా చుట్టూ వెళ్ళిపోతుంది దీంతో. ఇంకోటి సగం అయితే ఖాళీ చేస్తుంది చెల్లికి పాపం తల నిండా అయిపోయింది. నీళ్ళు తుడుచుకో తల. చాలా కష్టపడుతుందండి మా చెల్లి అయితే ఇగోండి తీయడానికి. అండ్ నేనైతే పైన వచ్చాను ఈ వీడియో తీయడం తప్ప నాకేం లేదు. అండ్ ఇప్పుడు వరకు సామాన్లు సర్దారండి, నేనే పని చేయట్లేదు, చెల్లితో అడ్డు చేస్తున్నాను అనుకోకండి. అండ్ నేను ఇప్పటి వరకు సామాన్లు సర్దాను. అయితే పాత ఫోన్ అనమాట, అది పగిలిపోయి అంటే దాని పక్కన పని చేసాం. ఇక్కడ చీమలు ఉండే తొందరగా చూడవాలి. అయిపోయిందండి. ఇంక పైన చూసారు కదా ఎలా ఉందా. ఈ వీడియో క్లియర్గా ఎలా శుభ్రం చేస్తున్నాం మీకు చూపించేస్తున్నాను. అయిపోయిందనమాట ఇంక ఇది కూడా. అండ్ చాలా క్లీన్గా ఉన్నాయండి కపౌట్స్, మీకు చూపించేస్తాను. నాకంటే చెల్లి అయితే ఇంకా రంగంలోకి దూకింది. నీళ్ళు ఎక్కువగా తొడకో, దుమ్ము వచ్చేది. మళ్ళీ నువ్వు తుమ్మావనుకో 5-6 నిమిషాల వరకు ఆగదు.
అండ్ ఇక్కడ ఎక్కువ దుమ్ము లేదు కాబట్టి తుమ్మలేదండి. ఇందాకైతే పైన బాగా దుమ్ము ఉందండి గిన్నెలు తీసేటప్పుడు. అండ్ నేను బయట ఉన్నానప్పుడు నేను సంచులు వద్దామని బయటికి వెళ్తే చెల్లెలు గిన్నెలు తీస్తుంటే అప్పుడు తుమ్మిందండి, మారుగా తుమ్మలేదు. ఓకే ఇటు మళ్ళీ తుమ్ముతావు నీళ్ళు. ఇటు ఇదిగోండి క్లీన్ అయిపోయాయి. చూసారు అలా అయిపోయిందా. ఇంకా చీపుని అయితే సరి చేసి ఇంకా ఇవన్నీ క్లీన్ చేస్తున్నాం. అండ్ ఇది కొంచెం అలా పక్క కూర్చేస్తే అయిపోతుంది. మాకు కొంచెం దారి కింద ఉంటుంది అనమాట. అమ్మయ్య నాకు ఈ చున్నీ ఒకటండి బాబు మధ్యలోని. అండ్ ఇదిగోండి ఎలా అయింది, ఇవన్నీ తీసేయాలి, చాలా కష్టమండి బాబు. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఉందండి. చెల్లి అయితే ఇక్కడ తుడుస్తుంది. మీరు ఇంకా చాలా పనులు ఉన్నాయండి. చూసారు కదా ఎంత చెత్త, మీరే చూడండి. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేయాలి. నెక్స్ట్ ఇల్లు కట్టిన తర్వాత మా హోమ్ టూర్ అయితే ఉంటుందండి. డోంట్ మిస్ మై హోమ్ టూర్. మొత్తం ఇల్లు అంతా ఫినిష్ అయిన తర్వాత హోమ్ టూర్ తీస్తాను. అండ్ సెకండ్ సగం అయిపోయిన తర్వాత ఇంకా టైల్స్ అవన్నీ ఏం చేయముందో తీను. అండ్ ఇల్లు అంతా ఫినిష్ అయిన తర్వాత హోమ్ టూర్ వేస్తాను. అండ్ ఇదిగో నిన్నున్నాయి సామాన్లు అయితే చీకటి. అండ్ ఇదిగోండి కప్పోర్ట్ అయితే చివరికి ఇలా ఉంది. టోటల్ లుక్ కప్పోర్ట్ లుక్ ఎలా అయితే వచ్చింది. చూసారు కదండి, అప్పుడే తుమ్మింది మా చెల్లి. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అందుకే చెప్పానండి మా చెల్లి తుమ్ము దగ్గర ఉండద్దు, దుమ్ము దగ్గర ఉండద్దు అని చెప్పి. ఇంకొన్ని పైన ఉంటే మళ్ళీ చూసారు కదా దుమ్ము ఎలా ఉందో. చెల్లి తొమ్మడం స్టార్ట్ చేస్తే ఇంకా రంగమే. అండ్ క్లీన్ అయిపోయాయి. టోటల్ లుక్ కపౌట్స్ లుక్ ఎలా అనిపించిందో చూపిస్తాను. అండ్ ఇది కూడా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నీట్గా క్లీన్ చేస్తాం అనమాట కపౌట్స్. చూసారు కదండి. అండ్ ఇంకా ఇవన్నీ బ్యాగ్స్ కూడా తీసేస్తాం. అండ్ ఇల్లు ఎలా వస్తుంది కాబట్టి ఎలా వస్తుందో మీకు చెప్తాను. ఎలా వస్తుందో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫస్ట్ ఈ వీడియో టోటల్ అంతా చూసేయండి, డోంట్ మిస్ అండి. మళ్ళీ ఇక్కడ పెడతావు మడత పెట్టట్లే. అమ్మకి చెప్పావా మళ్ళీ ఏడేమన్నది ఇక్కడ. ఇంకా మా అమ్మ అయితే అవసరమైనవి అయితే ఇక్కడ పెట్టమని చెప్పలేదు, బట్ మా చెల్లి పెడుతుంది. ఎందుకైనా మంచిది పెట్టచ్చు కదా. ఏవైనా అవసరమైనవి అన్నీ ఏమైనా పెట్టుకోవాలంటే సామాన్లు సరిపోకపోతే ఎక్కడైనా పెట్టడం అంటే ఇక్కడ పెట్టచ్చు కదా అని చెప్పి మా చెల్లి పెడుతుంది. జస్ట్ ఈ 2 కపౌట్స్ అండి. ఇవి కూడా నీట్గా అనమాట. లగేజ్ అయితే చాలా వచ్చిందనమాట. ఇవి మొదలు పెట్టింది మా చెల్లి గారి తుమ్ములు. ఈ మా మమ్మీ ఇయర్ రింగ్స్. అండ్ ఇదిగోండి ఎందుకు చదువుతుంది చెల్లి. చెల్లి అయితే చదువుతుంది ఇవన్నీ. ఇక్కడంటే అండ్ టోటల్ ఇదిగోండి ఇలా చేస్తాం. అండ్ ఇప్పుడు అందులో అవసరమైన సామాన్లన్నీ మా చెల్లి అయితే ఇక్కడ పెడుతుంది. అప్పుడే గొంతుకు పోయింది. ఇందాక డస్ట్ అండి బాబు. అండ్ బుక్స్ ఇవి నా 7th క్లాస్ బుక్స్. అండ్ ఇవి కొంచెం అవసరం అని చెప్పి ఇక్కడ పెడుతున్నా. తెలీదు ఏమో చూడండి ఒకసారి. అండ్ వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, అందరు చూసేయండి. చాలా కష్టపడి బాబు ఫస్ట్ టైం ఇల్లు తీసాను నేను. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. అండ్ స్టీల్ సామాన్లు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ స్టీల్ అనమాట. ప్లాస్టిక్ అయితే కొద్దిగా
అదిగోండి బుక్స్ అని పెట్టేసింది. దీనికి ఇవి కలిపి కూడా పెట్టాలన్నమాట. వీడియో అయితే ఇదన్నమాట. ఇంకా మా చెల్లి అయితే ఇంకా తీస్తుంది వీడియో, అండ్ కొంచెం సేపే ఉంటుంది ఆ వీడియో. అండ్ వీడియో అయితే ఎవరు మిస్ చేయకుండా చూడండి.